దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోనండి అన్నాడు. ఎందు నిమిత్తం? టైం వేస్ట్ కాకుండా నిమిత్తం. టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలట? ప్రభు చిత్తం ఏమిటో తెలుసుకొని దాన్ని నెరవేర్చడానికి కష్టపడాలట. అప్పుడు మాత్రమే మన దినములు, మన సంవత్సరములు, మన కాలము వ్యర్థము కాదట. లేకపోతే వ్యర్థమైపోయిద్దట. నేను చెప్పలా, ఎఫెసీ పత్రికలో పౌలు మహనీయుడు చెప్పాడు. మరి సృష్టికర్తను గుర్తించని కాలం, సృష్టికర్తను కలుసుకోని కాలం, తెలుసుకోని కాలం, ఆయన కోసం ఏమీ చెయ్యని కాలం ఎన్ని సంవత్సరాలు పోతే మాత్రం ఎందుకంటే తగలబెట్టనా? ఆ సంవత్సరాల కాలం అంతా నువ్వు, నీ ఆనందం, నీ భోగం, నీ వాళ్ళు, నీ కుటుంబం, అంతవరకే నువ్వు బ్రతికావు. నీ ఫ్యామిలీ బాధ్యతల వరకే నువ్వు జీవించావు. ఇక మిగిలిన విషయాలు సృష్టికర్తను గురించి కానీ, ఆయన భూమి మీద నీకు పురమాయించిన పనుల విషయంలో కానీ నువ్వేం చేయలే. అప్పుడు ఈ సంవత్సరాలన్నీ ఏమైపోయినాయి? లెక్కలో రాయబడతాయా? వాటికి విలువ ఉందా? తెలివైన వాళ్ళు కొంచెం ఆలోచించి చెప్పండి. నిద్రమోహం వాళ్ళ సంగతి పక్కన పెడదాం. తెలివైన వాళ్ళు చెప్పండి. పాయింటేనా? మరి సీరియస్ మ్యాటరే, చాలా సీరియస్ మ్యాటర్. అందుకే నంబర్ 1లో రాసుకోండి, వ్యర్థమైపోయిన కాలం. ఏ కాలం? దేవుణ్ణి ఎరగని, దేవుని చిత్తము చెయ్యని కాలం అని రాసుకో. ప్రశ్న, వ్యర్థమైపోయిన కాలం ఏది? క్వశ్చన్ మార్క్ వేసుకొని కింద ఆన్సర్ రాసుకో. దేవుని ఎరగని, దేవుని చిత్తము చెయ్యని కాలం, దేవుని కట్టడలను గైకొనని కాలం, అది వ్యర్థమైపోయిన కాలం. కింద ఆన్సర్. రెండవది, చచ్చిందా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు. అందుకని చెప్తున్నాను నేను. బతికున్నంత చచ్చేదా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఒక అర్థవంతమైన బతకగలుగుతాం. లేకపోతే మన టైం అంతా వేస్ట్ అయిపోయింది. పుట్టలోని చదవ పుట్టవా గిట్టవా అని ఒక యోగి అన్నట్టు అయింది బతుకు. పుట్టలోని చెదలో పుట్టవా గిట్టవా, అక్కడే పుట్టిద్ది, ఆడే పెరిగిద్ది, ఆడే సచ్చిద్ది. దాన్ని బతుకు అర్థం ఉండదు. చెదపురుగుకి ఎవడు విలువిస్తాడండి? అలాగ తన కొరకే తాను బ్రతికిన ఏ మనిషి జీవితం కూడా విలువైంది కాదు, విలువ లేనిదే. తన కొరకు కాదు, తను సృష్టించిన వాని కొరకు, వాని చిత్తము నెరవేర్చడం కొరకు జీవితం. తాను ఏర్పరిచినటువంటి సమాజం యొక్క భద్రత కొరకు, క్షేమం కొరకు వాడబడిన బ్రతుకు ధన్యం. ఎన్ని పదార్థాలు తిను, ఎంత మధురమైన పదార్థాలు తిను, మనం తినదంత మట్టిపాలు. 10 మందికి మన చేత పెట్టింది మన సాక్ష్యం దేవుని ముందు. కొర్నేలి, ఇక రెండోది చెప్తున్నాను. వ్యర్థమైపోయిన ఆశీర్వాదములు. దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకి ఎన్నో ఇచ్చాడు. వాటిల్లో సమృద్ధి అయినటువంటి సంపద ఇచ్చాడు కొంతమందికి, సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు కొంతమందికి. బాగా వినండి అందరూ. ఆశీర్వదించి, నువ్వు ప్రయాసపడితే ప్రయాసను దీవించి, నీ ధాన్యాన్ని దీవించాడు, నీ ఆహారాన్ని దీవించాడు, నీ సంపదను దీవించాడు. కొంతమందికి ఎకరాలు పొలాలు, టౌన్లలో, గ్రామాలలో విస్తారమైనటువంటి భూములు, పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు. దేవుని కృప. పాపం కష్టపడ్డారు వాళ్ళు, వాళ్ళ పెద్దోళ్ళు కష్టపడ్డారు, వాళ్ళకి ఆస్తులు సమకూడాయి. సంపద, సమృద్ధి అయిన సంపద, సమృద్ధి అయినటువంటి ఆహారం. కానీ ఏం ప్రయోజనం? సమృద్ధి అయిన ఆహారం వారికి ఉంది, కానీ వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు మాత్రమే తినటానికి. అది వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయండి, సర్వసంపదలు ఉన్నాయి, సమృద్ధి అయిన ఆహారం ఉంది, కానీ అది లెక్కలో రాయబడదు. కానీ కొర్నేలి గురించి లేఖనం ఏం చెప్పిందో తెలుసా? చూడండి, కొర్నేలి అనేవాడు ఒక అన్యుడు.
కానీ తను ఒక శతాధిపతి, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, జాబ్ చేసుకుంటున్నవాడు. ఆ జాబ్ చేసుకుంటూ తన కష్టపడిన దానిలో నుండి తనకు వచ్చేటువంటి సమృద్ధిలో తన కడుపు, తన వారి కడుపే గాక సమాజములో బాధిత పీడిత ప్రజలకు కూడా తను హెల్ప్ చేశాడని దేవుడు మాట్లాడాడు. ఒక్కసారి చూస్తారా? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం. చదువు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చెయ్యొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చెయ్యువాడు. 3 చేస్తున్నాడండి. దేవుని యందు భయభక్తులు నిలిపాడు, తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బెండ్ చేశాడు దేవునికి వెళ్ళి. రెండవది, తన ఫ్యామిలీ, తను, నేను నా ఇల్లు, నేను నా ఇల్లు, నేను నా ఒళ్ళు, నేను నా ఇల్లు అని ఆగిపోలా. సమాజమే నా ఇల్లు అనుకున్నాడు. తన ఓన్ ఫ్యామిలీతో పాటు సమాజంలో ఉన్న ప్రజలకు కూడా బహుధర్మము చేయొచ్చు అన్నాడు. అంటే ఎదుటి వాళ్ళ విషయంలో కూడా కేర్ఫుల్గా ఉన్నాడు. 2, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు ఉండేవాడట. ఈ 3 సంగతుల్ని దూత ఎత్తాడు చూడండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు దేవుని దూత అతని యొద్దకు వచ్చి అంటున్నాడు, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిను. తర్వాత అంటున్నాడు, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అన్నాడు. ప్రార్థనలు ధర్మకార్యములే కాదు, మనం చేసేటువంటి స్వార్థపు పనులు, పనికి మాలిన కార్యాలు కూడా చేరతాయి. అర్థమైందా? మనం చేసే నీచమైన పనులు, దరిద్రగొట్టు పనులు, పనికి మాలిన పనులు అన్నీ అవి కూడా చేరతాయి దేవుని దగ్గరికి. మనం ఏం ఉత్పత్తి చేసి దేవుని దగ్గరికి సరఫరా చేస్తున్నామో ఎవరికి వాళ్ళం, నాకు నేను, మీకు మీరు, ఈ లైవ్లో ఉండేవాళ్ళు, తర్వాత వినేవాళ్ళు మొత్తం ఆలోచన చేయాలి. ఎందుకంటే భూమి మీద కొర్నేలి అనేవాడు చేసినటువంటి పనులు నీట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయట. నీ ప్రార్థనలను, సాటి మనిషికి నీవు చేసేటువంటి ధర్మ కార్యములను, బహుధర్మములను దేవుని దగ్గరికి చేరినాయి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, కొర్నేలికి సమృద్ధైన ఆహారం ఉంది, కాస్తో కూస్తో సంపద ఉంది, దాన్ని ప్రజలకు వెచ్చించాడు. కొర్నేలి బుద్ధి మంచిది. ఏదైనా సరే తను అనుభవించాలంటే తను, తన ఫ్యామిలీ అనుకోడు, మిగిలిన వాళ్ళు కూడా అందాలి అనుకుంటాడండి. సమాజంలో ఆ బుద్ధి ఎంతమందికి ఉంటుంది? అలా ఎవరికైతే ఉందో వాడి బ్రతుకు ధన్యం, ఆ బ్రతుకు అర్థవంతంగా ఖర్చు అయినట్టు. ఒకవేళ ఆ తత్వం మనలో లేకపోతే మన సంపద వ్యర్థమే, మన సమృద్ధి అయిన ఆహారము వ్యర్థమే. ఒక మనిషి తత్వం చూడండి, గ్రంథం ఎట్ట చెప్తున్నాడో, తను ప్రజలకు ఎల్లప్పుడూ బహుధర్మము చేయొచ్చు అన్నాడు. అంటే తన ఫ్యామిలీనే కాదు, తన ప్రజలను కూడా పట్టించుకునే మనిషి. తర్వాత దూత వచ్చి యొప్పేకు మనుషులను పంపి చర్మకారుడైన సీమోను అనువానింట సీమోను పేతురు దిగున్నాడు, అతనిని ఇక్కడికి రప్పించు. ఏ మాటల చేత నీవు రక్షణ పొందగలవు ఆ మాట అతడు నీకు తెలియజేస్తాడు అని కబురు పెట్టినప్పుడు, దూత చెప్పినప్పుడు పేతురు కోసం మనుషుల్ని పంపించి, పేతురు వచ్చేటప్పటికి తన ఫ్యామిలీ మాత్రమే కూర్చున్నారా, లేకపోతే తన సంబంధులు, ఇరుగు పొరుగులు మొత్తం తీసుకొచ్చి కూర్చోబెట్టాడా? దీనాత్ములైన అన్యులు భక్త కొర్నేలి గృహమందు సమకూడగా, దీనాత్ములైన అన్యులు భక్త కొర్నేలి గృహమందు సమకూడగా, పేతురు వాక్యము ప్రకటించగా, పేతురు ప్రకటించగా, దిగి వచ్చే ప్రభు ఆత్మ అభిషేకమే, దిగి వచ్చే ప్రభు
ఆత్మాభిషేకమే. చాలు, మిగిలిన తర్వాత పాడుకుందాం అవకాశం ఉంటే. ఈ సంగతి దూత చెప్పిన తర్వాత ఇక తనకి ఎంతమంది పరిచయస్తులు ఉన్నారో, ఎంతమంది తన మాటకి విలువిస్తారో మొత్తానికి చెప్పాడు. రండి, మొత్తం రండి. ఎలాంటి హృదయమో చూడండి. ఏదైనా నేను నా ఫ్యామిలీ వరకు అనిపిద్దాం అనుకునే మైండ్ కాదు. అందుకే అలాంటి సుగుణం అనేది అన్యుడైనా సరే ఈ కొర్నేలిలో ఉంది గనుకనే దేవుడు పనిగట్టుకొని దూతను పంపించి ఈ 2 విషయాలు చెప్పాడు. ఏంటో తెలుసా? నీ ప్రార్థనలు వినపడ్డాయి, మరియు ఎదుటి వాళ్ళ కోసం నువ్వు పడే ఆరాటం ఉంది చూసా, దేవుడికి నచ్చిందా? నీకున్న దానిలో ఇతరులకు ఇవ్వడానికి మొదలుపెట్టావు చూడు, చాలా సంతోషపడుతున్నాడు ఆయన. అందుకే నన్ను పంపించాడు. మరి చాలామందికి లేదు ఈ అవకాశం, నీకు దొరికింది. పంపించు, ఫలానా దగ్గరికి మనిషిని పంపించు, అక్కడ సీమోన్ ఉన్నాడు, ఆయన తెప్పించు, ఆయన దైవ సేవకుడు, ఇలా ఇలా జరిగిద్దని చెప్పి వెళ్ళాడు. ప్రియులారా, ఎంత సమృద్ధి ఆహారం ఉంటే ఏమి లాభం అండి? ప్రజలకు, దేవుని ప్రజలకు కానీ, లోకంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, దీనులైన ప్రజలకు అంత పిడికిలి విప్పలేని సమృద్ధి తగలబెట్టనా? ఎందుకు? పిడికిలి విప్పి అంత పెట్టలేని సంపద, లేకపోతే ఆ సమృద్ధి అయిన ఆహారం ఎందుకు? రోజుకు 4 సార్లు తిని 3 సార్లు వెళ్ళరాటానికా? ఎందుకు? బాగా జీర్ణం బాగుంది సార్, నాకు అరుగుదల బాగుంది, రోజుకు 3 సార్లు ఎందుకు? అది వ్యర్థమైన సమృద్ధే. ఆ ఇంటి నిండా సమృద్ధి ఉంది, కానీ అది అర్థవంతంగా లేదు, వ్యర్థమైపోయింది. కానీ కొర్నేలు అలాగాల, జ్ఞాపకార్థంగా చేరింది అన్నాడు. ఎలా చేరింది అన్నాడు? జ్ఞాపకార్థంగా చేరింది, రాయబడింది, దేవుని సముఖంలో ఉంది. ఇకపోతే సంపద గురించి చెప్తాను నేను. దేవుని ఆశీర్వాదంలో సంపద కూడా ఒక భాగం. పెద్ద పెద్ద భూములు, ఫ్యాక్టరీలు, కంపెనీలు, పొలాలు, స్థలాలు గ్రామాల్లో ఉన్నాయి, కొంతమందికి టౌనుల్లో ఉన్నాయి. ఏమండి, అన్యుల సంగతి తీసేయండి, విశ్వాసులైన వాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి ఎకరాల పొలం ఉంటుంది. దేవుని మందిరం కట్టడానికి పట్టుమని 10 సెంట్లు దానం చేయాలంటే మనసు రాదు. దేవుని మందిర నిర్మాణానికి చాలా ఎకరాలు ఉన్నాడు ఒక అరెకరం ఇయటానికి మనసు రాదు. కనీసం ఒక 20 సెంట్లు ఇయటానికి మనసు రాదు. కనీసం 10 సెంట్ల స్థలం కేటాయించి, ఇదిగో ఇది దేవుని మందిరానికి, ఇదిగో నేను రాస్తున్నాను, ఇది కేటాయిస్తున్నాను అంటానికి మనసు రాదు. మరి ఇప్పుడు అది వ్యర్థమైపోయిన సంపద, లేకపోతే అర్థవంతమైన సంపద? ఎందుకు తగలబెట్టనా? ఎన్ని కంపెనీలుండి, ఎన్ని ఫ్యాక్టరీలుండి, ఎన్ని ఎకరాల పొలాలుండి ఎందుకండి బొందలగడ్డలు 6 అడుగులేగా? వాస్తవం. చెప్పుకోవటానికి, ఎచ్చులు పట్టడానికి, తామే అనుభవించడానికి అది కాదు బతుకు. నేను పరిశీలించాను, కొంతమంది సంపన్నులు, వీళ్ళకి ఇంత సంపద ఇచ్చాడు దేవుడు, ఇందులో నుంచి ఇది దేవునికని కేటాయించే మనస్తత్వం వీళ్ళకుందా? పరిచర్య అవసరతను గుర్తించి తమకు కలిగిన ఆ సమృద్ధిలో నుండి, ఆ సంపదలో నుండి ఇది నా దేవునికి అని కేటాయించే తెగువ వీరికుందా? లేకపోతే భక్తి మాటలు చెబుతూ ఉంటారా? భక్తి మాటలు చూస్తుంటే కోటలు దాటుతుంటాయి. కొంతమంది మంది ఎక్స్రే మైండ్గా నవ్వుకుంటా ఉంటారు లోపల, అవును అంటుంటా, వాళ్ళకి తెలియదుగా. ఈ మాటలు భక్తి మాటలేనా, లేకపోతే దేవుని కొరకు, ప్రజల కొరకు నేనున్నా ఉన్నా, ఎన్నో సంపాదించా, ఎన్నో ఖర్చు పెట్టా, ఇవన్నీ నేనేం కట్టుకొని మూట కట్టుకొని తీసుకొని పోను, ఎకరాల స్థలాలు తీసుకొని పోను, నాకు 4 స్థలాల్లోనే ఒకటి నా దేవునికి అంటే అది చాలా కాస్ట్ బ్రదరు.
అరే అలాంటి కాస్ట్ కలిగిన నీకు చాలా ఉన్నాయిగా, చాలా ఇచ్చాడుగా, అందులో ఒకటి దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకి కేటాయించు. దేవుడు అడుగుతాడు, ఒకవేళ ఇయ్యాలని దానం చేయాలన్నా ఏ దిక్కుమాలిందో, ఏ దరిద్రగొడ్డుదో, ఏ పనికిరానిదో, ఏ పనికి మాలిందో, శ్రేష్టమైన దాన్ని దేవులాడ్డో, కుంటిదో గుడ్డిదో అంటారు చూడు, దాన్ని వెతికి ఏదో మొన్న మీరు చెప్పిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది బెదరా, అందుకనే అది ఆడుందలే, మీకు ఏమన్నా పనికి వస్తే దేవుడికి కేటాయించేసేదాన్ని. నేను చెప్తున్నా, నేనేదో ఆశించి ఈ మాటలు చెప్పటం కాదు. వేలాది మంది వింటారు ఈ మాటలు, కానీ విన్న వాళ్ళలో కనీసం కొంతమందికైనా కర్తవ్యం బోధపడిద్దని మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లేనివాడు ఇచ్చే మనసున్నా లేక ఏడుస్తున్నాడు, కానీ ఉన్నవాడు ఇవ్వడానికి ఏడుస్తున్నాడు. మనసు రావట్లా. నేను అంటున్నాను, మరి సంపద అంతా అలానే పెట్టుకున్నావు, దాన్ని మెచ్చుకుంటాడా దేవుడు? ధనవంతుడికి విస్తారమైన సమృద్ధి ఉందండి, కానీ ఇంటి వాకిట పడున్న లాజరుకి అంత రొట్టె మొక్క వేయలవాడు. అడగలా దేవుడు? లెక్క తీర్పు తీర్చలా? నీకున్న సంపదలో నుండి దేవుని పనికి కొరకు కొంత కేటాయించే పిలుపు నీకు రావటం అనేది దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. నీ ఆశీర్వాదం రెట్టింపు కావడానికి, నీకు దేవుడిచ్చిన దాన్ని ఇంకా అధికంగా ఆశీర్వదించడానికి దేవుడు నీకు ఇచ్చిన పిలుపేమో. లేకపోతే ఇహమందు సంపద కాదు, పరమందు నీకు శాశ్వత సంపదను సమకూర్చడానికి కొద్దిగా నీకున్న దానిలోంచి దేవుడు అడుగుట నీకు ఇచ్చిన అవకాశమేమో. నువ్వెందుకు గుర్తించలేదండి? చాలా ప్రాంతాలలో ఆత్మలు ఉన్నారు, అవసరత ఉంది, అది కూడా చెప్తున్నాను నేను, కానీ మందిరాన్ని కట్టడానికి అంత స్థలము లేదు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదన్నాడు యేసయ్య. నువ్వు దేవుని బిడ్డవై ఉండి, సర్వసంపద కలిగి ఉండి, నీకున్న దానిలో నుండి అంత స్థలము దేవుని కొరకు కేటాయించని నీ సంపద ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఎందుకంటే తగలేనా, అది దేవుని లెక్కలోకి రాదు కదా. జ్ఞానం తెచ్చుకోవాలి. ఆహార సమృద్ధి కలిగిన వాళ్ళు తమ ఆహారంలో నుండి కొంత దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, దీనులైన ప్రజల కొరకు అని కేటాయించలేనప్పుడు ఆ సంపదకు అర్థం లేదు, ఆ సమృద్ధికి అర్థం లేదు. దేవుని కొరకు కాస్త చెయ్యలేనటువంటి, దేవుని పనికి తోడ్పడలేని, దేవుని పరిచర్యకు తోడ్పడలేని, దేవుని మహిమ నివసించడానికి ఇంత స్థలము కేటాయించలేని నీ సంపదలు, నీ పొలాలు, నీ స్థలాలు వ్యర్థం. అవి రాయబడవు, అవి ఆశీర్వాదకరం కావు. ఇది గ్రహించాలి ప్రజలు. రెండవది చెప్తున్నాను ఏమిటి? మొదటిది వ్యర్థమైపోయిన టైం, కాలం. రెండవది వ్యర్థమైపోయిన సంపద, సమృద్ధి. ఓకేనా? అయిపోలా, మ్యాటర్ ఉంది ఇంకా. మూడవది వ్యర్థమైపోయిన జ్ఞానం. వ్యర్థమైపోయే జ్ఞానం. కొంతమందికి కొన్ని పనితనాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో నైపుణ్యం ఉంటుంది, కొన్ని విషయాల్లో మంచి జ్ఞానం, అనుభవం ఉంటుంది వాళ్ళకి. కానీ ఈ జ్ఞానాన్ని, అనుభవాన్ని వెలగమ్ముతారు. అది అవకాశం దొరికినప్పుడు దేవుని కొరకు వెచ్చించరు. దేవుని కోసం కేటాయించి, ఇది దేవుని కోసం ఈ పనితనాన్ని వెచ్చిస్తే మనకు వచ్చేది ఏముంది? ఆడ పాస్టర్ గారు ప్రార్థన చేసి పంపిస్తాడు, అంతకు మించి ఇంకేముంది? ఇదే జ్ఞానాన్ని మనం లోకంలో అమ్ముకుంటే పిచ్చ సొమ్ము. ఈ రోజుని అక్కడ కేటాయిస్తే డబ్బు, ఇక్కడ కేటాయిస్తే ఆశీర్వాదములే అని పంపిస్తాడు. ఏం ఫలితం మనకి? తాను ఒక ఇంజనీర్ అయి ఉంటాడు, తనకు ఒక ఆ విషయంలో అవగాహన ఉంటుంది, కానీ దేవుని పనికి ఒక ఐడియాను ఇవ్వలేడు. ఆ జ్ఞానం వ్యర్థం. తనకేదో సంగీత జ్ఞానం ఉంటుంది, కానీ దాన్ని దేవుని కొరకు వెచ్చించలేడు. ఒకవేళ దేవుని కొరకు వెచ్చించాలన్నా సొమ్ము. ఈ విధంగా తమకు దేవుడిచ్చినటువంటి టాలెంట్స్, దానికి సంబంధించిన జ్ఞానం
తలాంతు, దానికి సంబంధించిన జ్ఞానాన్ని దేవుడిస్తే అది దేవుని దగ్గర వాడడానికి కూడా సొమ్మును ఆశించేటువంటి పరిస్థితి. నేను చెప్తున్నాను, నీకు దేవుడు ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని, లోకంలో దాన్ని వెచ్చించి కొంత పొందుతున్నావు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా నువ్వు ఆశిస్తావా? 10 మంది మనుషులకు చేసే సేవ విషయంలో కూడా, దేవుని సన్నిధిలో కూడా వ్యాపారం చేస్తావా? దేవుని సన్నిధిలో కూడా నాకేంటంటావా? నీకు లేక కొదువై ఉండి కొరతై ఉండి నువ్వు పొందితే అర్థం ఉంది, కానీ అదే వెచ్చించి నువ్వు బయట చాలా పొందుతున్నావు. కానీ దేవుని దగ్గర చేసినప్పుడు కూడా నువ్వు దానికి కక్కుర్తి పడటం, ఇంకా నీ సేవ ఎక్కడా? నీ పరిచర్య ఎక్కడా? జ్ఞాపకార్థంగా దేవుని ముందు నీ ప్రయాస ఏది వెళ్ళింది అక్కడికి? టాలెంట్స్ కలిగిన వాళ్ళు, తలాంతు కలిగిన వాళ్ళకి ప్రశ్న, ఎక్కడ చేసినా నాకు పైసలు కావాలి, నాకు రూపాయి కావాలన్న ఆలోచనే నీ మైండ్లో ఉంది. అది బయటైనా దేవుని ఎదుటైనా కొంతైనా నువ్వు చేయలేవా దేవుని కోసం, ప్రజల కోసం? నీకు దేవుడు తలాంతి ఇచ్చింది ఎందుకు? అమ్ముకోమనా? సొమ్ము చేసుకోయా, తిను, బాగా ఆనందించాయా, లైఫ్ని ఎంజాయ్ చేయనా? లేకపోతే నా పిల్లల కోసం కొంతైనా వెచ్చించమనా? చెప్పండి. వెచ్చించాలి. కానీ ఎంతమంది దాని విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నారు? పరిచర్య ఉంది రా అని నేను పిలిచాను అనుకో, ఏ కొందరో వస్తారు, అందరికీ వినపడేది స్వరం, కానీ అక్కడికి పోయి చేస్తే నాకేం వచ్చిద్ది? ఒక రోజు అక్కడ ఖర్చు పెడితే రోజుకి నేను ఇదే పని నేను చేసే దగ్గర చేస్తే 1000 నాకు 1500 వస్తాయి, 2000 వస్తాయి. నేను అక్కడ పోయి రోజు గడిపేస్తే నాకేం వచ్చింది? ఆ శాలెం మన దగ్గరికి వచ్చి ప్రార్థన కూడా చేయడు. నాయనా, నేను చేయకపోయినా నా తండ్రి చూడ్డా, నా బిడ్డకి ఆ విషయంలో పనితనపు జ్ఞానం ఇచ్చాను, అది నా కుమారుడు నా కోసం వాడుతున్నాడు, ప్రజల కోసం వాడుతున్నాడు. నా బిడ్డ 6 దినాల్లో ఒకరోజు నా కోసం కేటాయించాడని మురిసిపోడు. ఒక్కరోజు ఏడిస్తే నువ్వు ఏడుపు, ఒక్కరోజు నువ్వు కేటాయించి కష్టపడితే మురిసిపోడంటమ్మా ఆయన, మురిసిపోడు. ఇంకా దరిద్రం ఏంటంటే ఆదివారం కూడా ఎగ్గొట్టి తిరుగుతారు కొంతమంది. ఈరోజు కూడా పోతే ఇంకా ఈరోజు అదనంగా డబల్ ఇస్తాడంట, 1000కి 2000 వస్తాయి ఇవాళ పోతే. దేవుడు అడిగి పోతాడు, చర్చి అడిగి పోయిద్ది, పాస్టర్ అడిగి పోతాడు, ఇవాళ 2000 వస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది మ్యాటర్ సీరియసా కాదా? మరి ఇప్పుడు ఈ జీవితం, ఈ కాలం, లేకపోతే ఆ పనితనం, ఆ టాలెంటు, ఆ జ్ఞానం బుస్ అయిపోయినట్టేగా అండి. అయిపోలా, ఇందులోని ఇంకా ఉంది. కొంతమంది లాయర్స్ ఉంటారు, కొంతమంది పోలీస్ అధికారులు ఉంటారు, కొంతమంది డాక్టర్స్ ఉంటారు. సామాజికంగా ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో నా దగ్గరకు వస్తే కొన్నిసార్లు వాళ్ళకి పరిష్కారం చెప్పడానికి, దారి చూపించడానికి కొంతమంది నాకు ఫోన్ చేసి వాళ్ళ అభిమానాన్ని చాటుతూ ఉంటారు. శాలేమన్నా మీ వాక్యాలు వింటూ ఉంటాను, బాయ్ జాగ్రత్త విను, మీ వాక్యాలు వింటూ ఉంటాను, నేను ఇలా లాయర్నండి, లేకపోతే నేను డాక్టర్నండి, నేను అలా అండి, నేను ఇలా అండి, నేను ఈ జాబులో ఉన్నానండి, లేకపోతే నేను డిఎస్పీనండి, లేకపోతే నేను ఎస్పీనండి, లేకపోతే నేను అదండి, నేను ఇదండి అని చాలామంది కలిశారు. చాలామంది తమ అభిమానాన్ని చాటారు. వారికి నా వందనాలు, వారి ప్రేమను బట్టి దేవుని కృతజ్ఞతలు. నాకు కావాల్సింది ఏంటంటే చెప్తున్నాను వినండి. నువ్వు డాక్టర్వి. చాలామంది రకరకాల సమస్యలతో నా దగ్గరికి వస్తారు. అదే వాళ్ళు ఎరగని ప్రదేశానికి వెళితే 5,000 రూపాయలు అయ్యేది 50,000 తీసుకుంటున్నారు.
5,000 రూపాయలతో పోయే సమస్య 50,000 తీసుకుంటున్నారు. వీనికి ఇంటి మీద చెత్త లేదు. ఫ్రీగా కాన్పోయేది ఆపరేషన్, బలవంతపు ఆపరేషన్ చేయించి మళ్ళీ ఒక 50,000 బిల్లు వేస్తున్నారు. ఇలాగ ఎంతోమంది అమాయకులు ఆర్థికంగా చితికిపోతున్నారు. కొంతమంది నిజాయితీగా వైద్యులు వైద్యం చేస్తే 3 భాగాలు ఫ్రాడ్ జరుగుతుంది. నేను ఆశించా ఏమని, వైద్యులైన వాళ్ళు కొద్దిగా మీ సమాచారం నాకు ఇవ్వండి, మీ నంబర్లు నాకు ఇవ్వండి. మీరు ఓపీ రాసి అందులో ఫీజు తీసుకొని సలహాలు ఇస్తారు, మెడిసిన్ రాస్తారు. కొద్దిగా దేవుని కొరకు, దేవుని ప్రజల దగ్గర, దేవుని దగ్గరకు వచ్చే దీనుల కొరకు ఫ్రీగా కేటాయించండి అయ్యా. కొద్దిగా ఓపీ, ఫ్రీ ఓపీ కేటాయించండి అయ్యా. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం, ఎవరన్నా దీనుల్ని పంపిస్తాం, కాస్త చెప్పండి అయ్యా, కాస్త చూడండి అయ్యా. నువ్వు డాక్టర్వి ప్లస్ క్రిస్టియన్వి, క్రైస్తవుడివి, నీ నంబర్ ఇయ్యా బ్రదర్. నీ ప్రసంగాలు వింటాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. నాకు ఫోన్ నంబర్ కావాలి బ్రదర్ నీది. నీకు దమ్ముందా బ్రదర్? దేవుని సేవ చేయాలన్న ఆకాంక్ష నీకుందా? కెమెరా వైపు చూసి చెప్తున్నాను నేను, ఎందుకంటే ఎక్కడెక్కడో ఉండి వింటారు, అందుకని చెప్తున్నాను నేను. మనస్సాక్షి ఉంటే, హృదయంలో దేవుని పట్ల కృతజ్ఞత ఉంటే, దేవుని కోసం కొంతైనా చేయాలనే భావం ఉంటే, నా మాట ఛాలెంజ్గా తీసుకుని నంబర్ దమ్ముంటే నాకు, ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా, ఎక్కడో కూర్చొని వినేవాళ్ళైనా, ఎక్కడెక్కడో ఉన్నోళ్ళైనా సరే, నీకు దమ్ముంటే, నిజంగా నీ హృదయంలో దేవుని పట్ల ప్రేమ, కృతజ్ఞత బుద్ధి నీకుంటే, దేవుడు నీకు వైద్య సేవ విషయంలో జ్ఞానం ఇచ్చాడు. ఎంతోమంది బలైపోతున్నారు, అమాయకులు అప్పుల పాలైపోతున్నారు. ఇళ్ళు, పొలాలు, స్థలాలు అమ్ముకొని జీవితాన్ని పాడు చేసుకొని సమస్తం కోల్పోతున్నారు. ఒక రోగి ఆసుపత్రి బయటకు వచ్చేటప్పటికి, నువ్వు దేవుని బిడ్డవి, చెయ్యాలి నీ వంతు నువ్వు. లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన వైద్య జ్ఞానం నువ్వు సొమ్ము చేసుకోవటానికి, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టడానికి, అతిపెద్ద ఆసుపత్రి కట్టడానికి, చివరికి అంతా వదిలిపెట్టి పోవటానికి తప్ప దేనికి పనికిరాదు అది. కన్ఫర్మ్. కొంతైనా నువ్వు దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ఆ జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు, నీ వైద్య వృత్తికి, నీ పనితనపు జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినందుకు దానికి సార్థకత లభించింది. సోదరా, సోదరి, స్త్రీవైనా పురుషుడివైనా, ఆఖరికి హాస్పిటల్లో నర్సింగ్ తెలిసిన వ్యక్తి, నర్సుగా ఉండే వ్యక్తి, ఎవరైనా సరే కొంతైనా నీకు దేవుడిచ్చిన పనితనపు జ్ఞానంలో దేవుని కొరకు, దేవుని ప్రజలకు వెచ్చించనప్పుడు, కేవలం సొమ్ము కోసమే దాన్ని వాడినప్పుడు, అది వ్యర్థమైపోయిన జ్ఞానం, వ్యర్థమైపోయిన తల. అది అర్థవంతమైందిగా మారాలంటే ఖచ్చితంగా అందులో దేవుని చిత్తం యొక్క నెరవేర్పు కొరకు, దీనుల కొరకు కొంతైనా ఉచితంగా కేటాయించబడాలి. అది అర్థవంతమైంది.